కొబ్బరి చట్నీ తిన్నారా మీరు? ఇలా టేస్టీగా కొబ్బరి చట్నీ పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయన్నమాట. చాలామంది అలా ఒట్టిగానే తినేస్తుంటారు. అలా తింటే పొట్ట కాస్త ఉబ్బరంగా ఉంటుంది. ఇలా చట్నీ చేసుకున్నామంటే దోసకి, ఇడ్లీకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ముందుగా బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులైతే వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడాక జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని దానికి తగ్గట్టుగా కారానికి 4 లేదా 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని సన్నటి మంట మీద బాగా వేయించుకోవాలి. ఇవి ఎంతగా వేయించుకుంటే చట్నీ అంత రుచి ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే చట్నీ అస్సలు బాగోదు. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి 2 నిమిషాలు మూత మూసేసి మగ్గించుకోవాలి. తర్వాత ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. తర్వాత మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులోకి ఈ కొబ్బరి ముక్కలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా చిన్న కప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా చిటికెడు ఉప్పు వేసుకొని వాటికి కాసిన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోగలిగే పచ్చి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి పోపు రెడీ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాండీలోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు, 2 రెబ్బల ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన పోపుని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసేసుకోవడమే. గుమగుమలాడే పచ్చి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.